ఏ పేరు మీ పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. ఇప్పుడు ఇది బ్రాస్ సొసైటీ పెంబర్తి కదా? పెంబర్తి. ఈ పెంబర్తిలో ఇప్పుడు మీరు ఈ బొమ్మ ఎంత బొమ్మ తయారు చేస్తున్నారు? ఇత్తడి రేటు పైన హనుమాన్ కవచం చేస్తున్నారు. అంటే ఇది ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు? ఇది వచ్చేసి ఒక 15 days టైం పడుతుంది. 15 days. అంటే ఇది ఆర్డర్ మీద చేస్తారా, మీరు షోరూమ్లో పెడతారా? ఆర్డర్ పైన. ఆర్డర్ పైన. అంటే ఇప్పుడు ఇది ఎక్కడికి ఆర్డర్ ఇచ్చిన మరి మీరు? మంత్ని హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ మంత్ని. అంటే ఒక 15 రోజులు పడుతుంది. ఇది రెగ్యులర్గా చేస్తే 15 రోజులు పడుతుంది. ఇంకా టైం తీసుకుంటే ఒక నెల పట్టవచ్చు. ఇప్పుడు వాళ్ళ దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీనికి వచ్చేసి 60,000 దాకా ఉంటుంది. 50-60,000 పైన ఉంటుంది. 50-60,000 ఉంటుంది. అంటే ఇప్పుడు ఇట్లాంటి బొమ్మలు ఇంకా ఎన్ని తయారు చేస్తారు మీరు? మీరు ఏదైతే అది చేయాలి సైజుని బట్టి. దాని ఇప్పుడు ఇది హనుమాన్ సార్, ఇది హనుమాన్ కదా, ఈ సైజుకి వచ్చేసి 50-60,000 దాకా ఉంటుంది. ఇంతకంటే పెద్దది ఇంకా 1,00,000 పైన ఉంటుంది. అంతకంటే చిన్నది ఇక తగ్గుతూ ఉంటుంది వర్క్ని బట్టి రేటు. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు వర్క్ చేయబట్టి? నేను వచ్చేసి 35 ఏళ్ళు అవుతుంది. 35 సంవత్సరాల నుంచి చేస్తుండ్రు. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మంచి పేరు పొందినటువంటి పెంబర్తిలో ఇక్కడ సొసైటీలో కానీ లేకపోతే ప్రైవేట్లో కానీ ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ? దాదాపు ఇక్కడ 200 కుటుంబాలు. 200 కుటుంబాలు. అంటే మొత్తానికి దీని మీద ఆధారపడి బతుకు. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కువ మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు? ఇది హైదరాబాద్ నుంచి రా మెటీరియల్ తెచ్చుకుంటాం మేము. మామూలుగా షీట్ ఇది కలకత్తాలో తయారవుతుంది షీటు. మేము అక్కడి నుంచి మన హైదరాబాద్ తెచ్చుకొని ఇక్కడ షీట్ తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అంటే మీరు ఇది ఒకటే ఇతరులకి వేరే బొమ్మలు ఏం చేస్తారు? ఏదైనా ఆల్ వర్క్స్, టెంపుల్ వర్క్స్ మొత్తం, గుడి కాక మన మళ్ళీ ఏమంటారు సిల్వలు, టెంపుల్ వర్క్స్, కలుషాలు, మకర తోరణాలు, ఇంకేదైనా. మీరు అక్కడికి పోతారా, అక్కడ పోయి చేస్తారా, ఇక్కడ రావాలందరూ? ఇప్పుడు ఇది సేమ్ ఇది చేయాలంటే మేము అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత దీన్ని అచ్చు చూస్తా అంటే మేము చూపిస్తాను నేను. అక్కడ పోయి అచ్చు తెచ్చుకోవాలి. మేము మైనం తోటి అచ్చు తెచ్చుకోవాలి. అచ్చు తెచ్చుకున్న తర్వాత దాన్ని సిమెంట్ లో పోసుకోవాలి. చూపించమంటారా? అది కూడా చూస్తారా? చూడండి. నమస్తే. ఈరోజు బీఫై ప్రేక్షకులకి ఒక మంచి కళాత్మకమైనటువంటి స్టోరీని మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈరోజు జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ మన భారతదేశంలోనే అత్యధికమైనటువంటి కళా సంపద కలిగినటువంటి కళాకారులు మరియు అనేక విభిన్న రూపాలలో వాళ్ళు చేతి హస్తకళలను ప్రదర్శించడంలోనూ విదేశాల్లో కూడా మన వాళ్ళు విత్తడం అని మన అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఈ హస్తకళను మీరు ఎంచుకుంటూ దాదాపు సుమారు 200 కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయి. ఈ ఆధారపడ్డా కానీ వాళ్ళకి ఏంటంటే ఎలా వస్తుంది, ఎలా పోతుంది, వాళ్ళ జీవనోపాధి ఎలా ఉన్నది, వాళ్ళకు గవర్నమెంట్ ఏమైనా ప్రోత్సహిస్తుందా లేదా అనేది అంశం పైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి.
నమస్కారం అండి. నా పేరు కలికా సత్యనారాయణ. మాది జన్మ మండల్ వెంపర్తి విలేజ్. నేను వచ్చేసి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈ హస్తకళ వృత్తిలో పనిచేస్తున్నాను. నేను మాకు అంటూ గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి ప్రోత్సాహం కలిగించట్లేదు. ఇప్పటివరకు 2 సార్లు మాకు ఏం చేశారంటే మన హస్తకళ నుంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఒకసారి ఇక్కడ మిడ్నైట్ పైన 96లో ఒకసారి ఇచ్చారు. 2026లో మొన్న కూడా ఇచ్చింది స్కిల్ డెవలప్మెంట్లో. 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాతోటి పాటు కళాకారులు చాలామంది ఉన్నారు. అందరూ వలస వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్లో అక్కడెక్కడ చెట్ల వాళ్ళ చెట్టు కింద వీళ్ళ చెట్టు కింద పనులకు ఉండడం జరుగుతుంది. పనులు రేట్ ఈ వృత్తిని నమ్ముకొని ఉన్నారు కదా, ఈ వృత్తిలో మీకు ఉండే లాభాలు సాధక బాధకాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సహాయం మీకు అందజేసిందో చెప్తారా? ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటివరకు ఎలాంటి సహాయం మాత్రం లేదు. మాకంటే ఉన్న సీనియర్లకు కాకపోతే కొంతమంది కళ్ళు కూడా కనిపించకుండా అయిపోతున్నాయి ఈ హస్తకళల నుంచి. అంటే మా చూపు అనేది దగ్గర పట్టుకొని లక్ష్య చేయడం వల్ల కళ్ళు తొందరగా కంటి చూపు కోల్పోవడం జరుగుతుంది. మా సీనియర్లకు చాలామంది కళ్ళు కనబడట్లేదు. డాక్టర్లను మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. బ్రాస్ సొసైటీ అనేది విగ్రహ లోపాలు మీరు తయారు చేయడం చేతి వృత్తిలో భాగంగా విదేశాల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతులు పోయినాయి కదా. మన భారతదేశంలో కాకుండా విదేశాలకు కూడా ఈ సీల్డ్ రూపకంగా కానీ వస్తువు రూపకంగా పోతున్నాయి కదా. మరి మీకు ఈ జనరేషన్కి వచ్చే జనరేషన్కి మీకు ప్రభుత్వం ఎలాంటి సహాయము తెలియజేస్తుంది? మరి తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు కదా, ఆ ట్రైనింగ్ గురించి మీకు ఏమన్నా డబ్బులు ఇచ్చారా? ఎట్లా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం? మాకు నవంబర్ డిసెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో భాగంగా రోజుకి 300 స్టైఫండ్ ఇచ్చుకుంటూ మాకు 3 నెలల ప్రోగ్రాం పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఢిల్లీ నుంచి నేషనల్ అవార్డు రేట మా సార్ వచ్చేసి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాదంటే మాకు లోన్లు కానీ ఇతర ఏమీ ఇవ్వడం లేదు. ప్లస్ ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా పని చేయలేకపోతున్నారు. దేనివల్ల అంటే ఈ ముడి సరుకు ధరలు బాగా పెరగడం వల్ల, దాంతోపాటు మాకు వచ్చే కస్టమర్లు రేట్లు ఎక్కువ వల్ల వేరే ఇతర పనులకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఇంకోటి ఏంటంటే మేము చేస్తున్నాము ప్లస్ అమెరికా, ఆస్ట్రేలియా, వేరే విదేశాలకు వెళ్తున్నాయి. మేము చేసిన వస్తువులు, మేము చేసిన విగ్రహాలు, మకర తోరణాలు, కలశాలు, శిఖర కలశాలు అన్నీ వెళ్తున్నాయి. కానీ మాకు ప్రోత్సాహం గవర్నమెంట్ నుండి ఎలాంటి ప్రోత్సాహం లేదు. ఈ విగ్రహాలు తయారు చేయడం, షీల్డ్ తయారు చేయడం అనేది మీరు గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది కదా. మరి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ కుటుంబానికి, రాబోయే జనరేషన్కి ఎట్లా ఉన్నది? ఈ ఒక పెంబర్తిలోనే ఉన్నదా, లేకపోతే ఇంకెక్కడైనా ఈ హస్తకళ సంబంధించిన తయారీదారులు ఉన్నారా? పెంబర్తిలో పూర్వం అంటే ఇంతకుముందు విశేషులు ఐలా ఆచార్య గారు మాకు వారి ద్వారా మాకు ఈ కళ అనేది వచ్చేసింది. అతను మాకు స్ఫూర్తిదాయకం. ఆయన ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు అవార్డు తీసుకున్నాడు. ఎవరు ఆచార్య గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము 10th అట్లా చదివిన తర్వాత నుంచి హస్తకళలపై మాకు ఒక అభిప్రాయం, మేము పని చేయాలి, మేము కళాకారులు కావాలనే ఉద్దేశంతో మేము కళ నేర్చుకోవడం జరిగింది.
దాంతో ఈ 35 సంవత్సరాల నుంచి ఈ కళని నమ్ముకొని ఇలా బతుకుతున్నాం. కాకపోతే ఏంటంటే మా పిల్లలకి మాత్రం మేము నేర్పట్లేదు. ఎందుకు అంటే దీంట్లో లాభాలు ఏమి లేవు. మేము బతకడం చాలా కష్టంగా ఉంది. మాకే కళ్ళు కనబడట్లేదు. ఇప్పుడు నేను 55 సంవత్సరాలు అంటాను, నా కళ్ళు అద్దాలు లేకపోతే ఏం కనబడదు. పని చేయడం వల్ల మా కళ్ళు చూపు తొందరగా కనకరం అవుతుంది. వచ్చే జనరేషన్కి మీరు ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ ఏ విధంగా ఉన్నాయి? తర్వాత ఈ వృత్తిని నమ్ముకొని పనిచేస్తే లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? మరి వచ్చే జనరేషన్కి ఏ విధంగా, మరి మీతోటే ఈ కళలు అంతమైపోతే మరి వచ్చే జనరేషన్కి ఫీల్డ్ మెమోలు కావాలంటే మిషన్ ద్వారా అయితే మీరే చేస్తారు. మాకంటూ మిషన్లు ఒక పాలిష్ మిషన్ తప్ప, పాలిష్ పట్టడం మాత్రమే ఒక మిషన్, మిగతా అంతా చేతితోటే తయారు చేయాలి. హస్తకళ అంటేనే చేతితో తయారు చేయాలి. ఓన్లీ పాలిష్ మాత్రమే మిషన్ తోటి అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ పని నేర్చుకోవాలనే కుతూహల ఏ పిల్లలకి లేదు. మా పిల్లలు కూడా నేర్పడం లేదు. మేము ఎందుకోసం అంటే మేము బతకడమే చాలా కష్టంగా ఉంది. ఈ ఉన్న ధరలను బట్టి వచ్చే కస్టమర్స్ రేట్లను చూసి కొనలేకపోతున్నారు. మేము ఉన్నదాంతో బతకడం చాలా ఇబ్బందిగా ఉంది. మా పిల్లలకి పని నేర్పడం లేదు. మామూలుగా 200 కుటుంబాలనే పెంపట్లో ఎవరి పిల్లలు ఈ పని చేయట్లేదు. మాతోటే అంతరించిపోయేలాగా ఉన్నది ఈ కార్యం. హస్తకళ తయారీకి ప్రభుత్వం ఎలాంటి సహకారం చేస్తుంది? తర్వాత మీకు ఇంద్రజాలు కానీ, పెన్షన్స్ కానీ, మెడికల్ చెకప్లు కానీ ఏమన్నా ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తున్నారా? మీరు అర్జీలు ఎప్పుడైనా పెట్టున్నారా?